పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సినిమా అయితే ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయింది. ఎందుకు పోస్ట్ పోన్ చేశారు? మరి జూన్ 12న సినిమా రిలీజ్ అవ్వాల్సింది కాస్త ఎందుకని ఇంకా డిలే అవుతుంది? నిజంగానే సినిమా థియేటర్స్ బంద్ ప్రకటించడం ద్వారానే ఈ సినిమా డిలే అయ్యిందా? దీని గురించి నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. అండ్ లాస్ట్లో ఈ వీడియో అంతా కూడా మీకు వర్త్ ఇట్ అనిపిస్తే ఇంకొకరికి షేర్ కూడా చేయండి. ఇక పాయింట్లకు వెళ్ళిపోదాం. నిజానికి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ఇంకా ఎడిటింగ్ అయితే వర్క్ బ్యాలెన్స్ ఉందనే చెప్తున్నారు. ఇంకా ఎడిటింగ్ కి సంబంధించి అదే కాకుండా విఎఫ్ఎక్స్ బ్యాలెన్స్ ఉన్నాయని, అందువల్లనే సినిమా అనేది ఇంకా పోస్ట్ పోన్ అవుతూ వస్తుందని, అవి కాకుండా సినిమాకి సంబంధించిన డేట్స్ విషయంలోనూ ఇంకా థియేటర్స్ విషయంలోనూ ఈ థియేటర్స్ ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో సినిమాని ఇంకొన్ని రోజులు ఆపడమే మంచిది అని చెప్తున్నారు. అండ్ ఇలాంటి స్క్రిప్ట్ వర్కింగ్స్ విషయంలో కూడా ఇంకా డిలే ఉండడంతో వాటిని ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకోవడం ద్వారా ఇంకొంచెం బెటర్ గా సినిమా అనేది ప్రజల ముందుకు తీసుకురాగలుగుతారు. సో అందుకనే సినిమాని అయితే పోస్ట్ పోన్ చేస్తున్నారు. అండ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న మీకు ఒక క్వశ్చన్ మార్క్ కూడా వచ్చే ఉంటుంది కదా. మరి నేను అది చెప్పేస్తాను. వీలైతే ఈ జూన్ మంత్ లాస్ట్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. ఒకవేళ కుదరకపోతే జూలై నెలలో ఇది అందరి ముందుకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి హరిహర వీరమల్లు చూడడం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి.